వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ చేపలెక్కని. మీరంతా ఎలా ఉన్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక చిన్న లేక్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం రండి. ఈరోజు ఏంటంటే మనం అది చెప్పొచ్చు, మనకైతే సార్ వాళ్ళు హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు కదండి. సార్ వాళ్ళు వస్తా మనకైతే ఈ టుంటెలకల్లా నేను ఏమనుకున్నానంటే సార్ వాళ్ళు నాకు ఏమన్నా తోట దగ్గర ఉండేందుకు శారీ ఏమైనా తెచ్చారా అని అనుకున్నాను. కాకపోతే శారీ కాదండి, మీకు చూపిస్తున్నాను. నేను ఫస్ట్ సార్ కార్లోకి తీసేయాలకల్లా మాకు ఫ్యామిలీకి ఏమన్నా శారీ అట్లా బట్టలు ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారేమో అనుకున్నాను. కాదండి, మా జీవనాధార కోసం అయితే కొన్ని కూరగాయ విత్తనాలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు. చాలా వరకు ఏమేమి కూరగాయలు ఉన్నాయని అయితే మీకైతే చూపిస్తానండి. ఎందుకంటే ఆర్గానిక్గా పండియాలని అనుకుంటున్నాము మేమైతే. సార్ వాళ్ళు కూడా అలాగైతే చెప్పారు. చూడండి, ఏమంది వీళ్ళని అలసంద అంటుంది. ఇది వచ్చేసి మనకు తెలిసినదే గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయలు కూడా ఈ అసలు ఇవి దీని పేరు నాకు ఈ యొక్క వేర్లండి. ఇవన్నీ మనం ఆర్గానిక్గా అయితే పండేయాలంట సార్ వాళ్ళకి. ఎందుకంటే సార్ వాళ్ళనే కాదు, మనం కూడా తింటాము. ఇవన్నీ ఇంకా గుమ్మడికాయ, చిక్కుడుకాయ, ఈ వంకాయ, ఇది చాలా సన్న వంకాయ అండి. అంటే మిరపకాయ వంకాయ, సేమ్ మన మిరపకాయ లాగా ఉంటుంది. కాకపోతే అది మిరపకాయ అయితే కాదు, కానీ వంకాయ చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ మళ్ళా మీకు తెల్ల వంకాయ చూడండి, తెల్ల వంకాయ ఎలాగుందో. ఇవన్నీ మీకు నేను గార్డెన్ తయారు చేసినప్పుడు అయితే నాటేటప్పుడు అయితే చూపిస్తాను కంపల్సరీగా వీడియో చేసి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం నాటాలంటే, ప్రస్తుతానికి కడ్డీలకి అయితే బీరకాయని అయితే ఎక్కేయాలండి. బీరకాయ నాటాలప్పుడు బీరకాయ నాటేదైతే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు నాటేది ఇది వచ్చేసి గుమ్మడికాయ, పచ్చ గుమ్మడికాయ అండి. ఇలాగైతే చాలా రకాలు, ఒక 30-40 రకాలైతే 30 రకాలైతే ఉన్నాయండి కూరగాయలు. ఇవన్నీ మనం ఇక్కడ నాటుకోవాల్సిందే. క్యారెట్, మట్టికాయ, ఇంకా వచ్చేసి పొట్లకాయ, ఇంకా వచ్చేసి ఇది నల్ల మిరపకాయ అంటండి. 1-2 మిరపకాయలు వేసుకుంటే చాలంట. నోరు కూడా మన నోట్లో ఉండే నాలుక కూడా తెగి పడుతుందంట. చూడండి, నల్ల మిరపకాయ అంట. ఈ ఆకు నేను నా జీవితంలో నేను చూడండి ఏంటంటే ఇద్దరండి, ఈ తెల్ల వంకాయ, ఈ 2 వంకాయలు అయితే చూడలేదు, ఇంకా అన్నీ చూశాను. తెల్ల వంకాయ చూడలే, ప్లస్ వచ్చేసి ఈ పచ్చి మిరపకాయ లాంటి వంకాయ కూడా చూడలేదు నేను. ఇప్పుడైతే చూస్తున్నాను. ఈ కాపు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందని కూడా చూపిస్తాను మీకు. ఈ బీన్స్ వచ్చేసి మట్టికాయ, బెండకాయ, బీన్స్, పుదీనా, సొరకాయ, కాడిమాన్ సొరకాయ అంటాం మేమైతే దీన్ని. కాడిమాన్ సొరకాయ అండి. ఇవి మనం వేసిన తర్వాత మీకు ఇప్పుడు సొరకాయ వచ్చేసి బీరకాయ, కాకరకాయ మనమైతే ఇప్పుడు కడ్డీలు చుట్టే కొయ్యండి. అసలు ఈ పూల దాదాపుగా వచ్చేసి రోజుకి వచ్చి 4 మూరలు అయితే వస్తున్నాయండి పూలు. అల్లలాగా మాకైతే ఓపిక అయితే నశించిపోతుంది. ఒక్కోసారి అయితే అలాగైతే చెట్టు మీద అయితే వదిలేస్తున్నాం పూలని. ఈరోజు అడగాక అక్క అయితే వచ్చింది పూలు కోసుకోవడానికి. చిక్కగా అయితే వచ్చేసాయండి సన్నజాజులు, విరిజాజులు. చాలా ముచ్చటగా అయితే చూడండి. ఇలా కింద చూడండి ఎలా ఉన్నాయో. పూర్తిగా అయితే ఫుల్గా అయితే మొగ్గతో ఉందండి చెట్టు. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చేసిందండి చెట్టు మొత్తం, మామూలు కాదు. చూడండి చూసేయండి, చూడండి ఎలాగిచ్చిందో చెట్టు మొత్తం. చాలా మంచిగా అయితే వచ్చేసాయి పువ్వులు. ఇదేనండి కాకరకాయవి. మేము మాకి కాకరకాయ లేనట్టుంది కదా, వాళ్ళకి ఇచ్చినట్టున్నాంలే. నీకే చెప్తాను కూడా ఇచ్చిన నువ్వే. బా
మాకొక్కరికే కాదండి, ఈ కూరగాయ విత్తనాలు అయితే తీసుకొచ్చింది సారు. అక్కడ ఒరిషా వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళకు కూడా అయితే ఇచ్చాడు. సేమ్ మాలాగానే ఇచ్చాడు వాళ్ళకు కూడా. ఎన్ని రకాల బాబు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 కూరగాయ విత్తనాలు అయితే మనకైతే ఇచ్చాడు సారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి వచ్చేసి ఈ బీరకాయ ఈ రెండైతే వేద్దామండి. ఎందుకంటే అవి తీగకు కాసేటి కాబట్టి, తీగ పరుకోవాలి కాబట్టి ముందుగాలకైతే అవి 2 నాటుతున్నాను. మీకు నాటేది చూపిస్తాను, చూసేయండి. అసలు ఏమిటిదో కూడా అర్థం కాకుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎర్ర అలసంద అండి. ఇది చాలా ఇంత జంపు ఉంటుంది. అలసంద కాయ వచ్చేసి ఇంత జంపు ఉంటుంది, ఎక్కువే ఉంటుంది. జానడు కాయకి ఎక్కువే ఉంటుంది ఎర్ర అలసందలు. మనం ఇవి కూడా అయితే నాటేది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏంటంటే ఇప్పుడు బీరకాయ, గుమ్మడికాయ ఈ 3 నాడదామండి. ఇప్పుడు ఎందుకంటే మనం కడ్డీలకి పొట్లకాయ ఇది నాడదాం. ఈ కడ్డీలకి ఎక్కియాలి. మనం కడ్డీలకి ఎక్కించిన తర్వాత చూపిస్తాం మీకు మళ్ళీ ఒకసారి వీడియో, బాగా ఉంటుంది. అక్కడ కడ్డీలు చూపి మాకు చూడండి. అక్కడ ఆ కడ్డీలకి అయితే ఎక్కిస్తాము. చాలా పచ్చగా అట్నే పారుకునేట్టు ఉండాలి. అట్నే దాని చుట్టూ ఎక్కి ఇప్పుడైతే ఈ 3 నాటేద్దాం. ఇవి కూడా సార్ వాళ్ళు ఏమంటారంటే కవర్లో నాటండి అమ్మా, అక్కడక్కడ ఒక 4 కవర్లలో మట్టి పోసి నాటండి అని అన్నారు. కానీ మనం కూడా సేమ్ అలాగైతే నాటుతాం ఇప్పుడు. ఎందుకంటే ఇవి తీగ చెట్లు కాబట్టి తొందరగా పారుకుంటాయని. ఏం చిన్నమ్మా ఈ పొట్లకాయ విత్తనాలండి. కిందికే నాటిదిట. అంతేగా లేడు కదమ్మా, ఇప్పుడు దాకా ఉండిండు. బీరకాయ విత్తనాలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. బీరకాయలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనమైతే వచ్చేసి బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, సొరకాయ, అక్కడ మళ్ళీ బీరకాయ సుభాసగాడు. చూడండి, ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఏంటంటే అక్కడ ఒకవైపునైతే పెడదామండి. ఎందుకంటే మనకు ఇవి మొలకలు వచ్చినప్పుడు మీకైతే చూపిస్తాను. ఇవి మనం మీకు నేను చెప్పాను కదండి, అక్కడ కడ్డీల దగ్గర అయితే పెడతామండి తీసుకెళ్ళని. కడ్డీల దగ్గరికి అయితే ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే మనకు నర్సరీ ఇక్కడే ఉంది కాబట్టి మనం ఇక్కడ పెడితే మనకేంటంటే ఇక్కడ నీళ్ళు పడుతూ ఉంటాడు మా ఆయన అయితే. మొలకలు వచ్చినప్పుడు బాగా ఆకలేసినప్పుడు తీసుకెళ్ళి అక్కడ కడ్డీల దగ్గర పెడితే కడ్డీలుగా అయితే అల్లుకుంటాయండి. వచ్చేసి ఈ పక్కన అయితే పెడుతున్నాను. నేను వెళ్తున్నానండి. ఎంత సోసు ఇంకా నాట్లే అడగచ్చా ఆటకుండా ఏంది అసలు నువ్వు. శుద్ధంగా అయితే కవర్లు అయితే పెట్టేసామండి. మొలకలు వస్తాయా రావా అని అయితే మనకు కామెంట్ సెక్షన్ అయితే తెలియపడుతుంది. చాలా చక్కగా అయితే కవర్లలో అయితే పెట్టాము విత్తనాలు. ఎన్ని రోజులకైతే మొలకొస్తాయో మీకైతే చూపిస్తాము. సరేనా చూడండి, ఇక్కడ ఏంటంటే ఓటి బీరకాయ అండి. ఇది దీనికి మనం విత్తనాలు తీసుకోవాలని తీసుకున్నాము. చూడండి, ఇవైతే ఎండిన బీర విత్తనాలు అయితే ఉన్నాయండి. ఈ బీర విత్తనాలు మనమైతే ఎండబెట్టి మనం మళ్ళా ఆర్గానిక్ పంట అయితే పండించాలి. చూడండి, ఇవి ఇట్లాంటి మంచి వీడియోకి అయితే మేము ముందుంటామండి. చూడండి, మనమైతే ఇప్పుడు సార్ వాళ్ళు తెచ్చిన విత్తనాలు అయితే నేనైతే కవర్లలో వేసి పెట్టామండి. విత్తనాలు అయితే పెట్టాము. మొలకైతే ఎన్ని రోజులకు వస్తుంది అనేది అయితే మీకైతే వీడియోలో అయితే చూపిస్తాము. చూడండి,
ఇట్లాంటి వీడియోలతో అయితే మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.